నమస్తే, నేను మీ యాలి. గోదావరి జిల్లాల పలకరింపులు, ఆప్యాయతలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే చాలా అందంగా ఉంటాయి. నిజంగా వాళ్ళ చేత్తో చేసే వంటకాలు కూడా అంత అద్భుతంగా ఉన్నాయి. అందుకనే అంటారు గోదావరి జిల్లాల వంటకాలు చాలా అద్భుతంగా అని చెప్తారు. మరి ఇలాంటి అద్భుతమైన వంటకాలు రాజుగారి చేత్తో వండి పెడితే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. మరి ఈ గోదావరి జిల్లాలో అంత ఫేమస్ అయిన రాజుగారి హోటల్ దగ్గరికి వచ్చాను. హ్యాపీ డేస్ పేరుతో ఇది తాడేపల్లిగూడెం నుంచి తణుకు మధ్యలో ఉన్న అలంపురంలో గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో ఈ హోటల్ అయితే ఇక్కడ రాజుగారు ఏర్పాటు చేశారు. నిజంగా నాన్ వెజ్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ లభ్యమవుతాయంట. ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూస్తే సూపర్ అంటున్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇక్కడ 2 బ్రాంచులు కనిపిస్తున్నాయి వెళ్ళి. సో ఇక్కడ వీళ్ళు ఏ రకమైన ఐటమ్స్ పెడుతుంటారు, నాన్ వెజ్లో ఎటువంటి స్పెషల్స్ ఉంటాయి, అది కూడా వీళ్ళు కట్టెల పొయ్యి మీదే అన్నీ చేస్తారంట. అది కూడా మనం చూద్దాం పదండి. రైట్, ప్రస్తుతం అయితే నేను మన రాజుగారి హోటల్ హ్యాపీ డేస్ హోటల్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసాను. ఇది మన అలంపురంలో ఉంది. ఈ అలంపురంలో ఈ 2 హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ చూస్తే కనుక మొత్తం టోటల్గా నాన్ వెజ్ ఐటమ్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకతగా దీని యొక్క వెరైటీస్ కానీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా అన్ని రకాలు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఎవరైనా కనుక ఇక్కడికి వస్తే హ్యాపీగా దిల్ పసంద్గా తినేలాగా, అలాగే మంచి టేస్ట్ ఇక్కడ వంటకాలు రెడీ చేయడం జరిగింది. అసలు గోదావరి జిల్లాలో ఫుడ్ అంటేనే చాలా ఫేమస్, ఫుడ్తో చంపేస్తారు అన్నట్టే ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ హోటల్ దగ్గర మన రాజుగారు కూడా ఉన్నారు. సో ముందుగా మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకుల కోసం మనం రాజుగారిని పరిచయం చేస్తున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఏంటి రాజుగారు, ఏంటి మన గోదావరి జిల్లాలో అంటేనే చాలా ఫేమస్ ఫుడ్. ఈ వెరైటీస్ అన్నీ కూడా మన కొత్త అల్లుళ్ళు కానీ అలా కానీ ఎవరు వచ్చినప్పుడు పెడుతూ ఉంటారు. అసలు మీరు ముందుగా అసలు ఎక్కడి నుంచి మీరు కెరీర్ స్టార్ట్ చేశారు? హోటల్స్ అనేది స్టార్టింగ్ మీరు ఒక్కరు చెప్తారా? ఇప్పుడు గోదావరి రుచులు కంటే ముందు రాజుల భోజనం పుట్టింది పెట్టింది కూడా రాజుల భోజనం, దాని ప్రత్యేకత. అందులో ఏంటంటే ఈ జిల్లాలో, ఈ 2 జిల్లాల్లో రాజుల భోజనం అంటే విపరీతమైనటువంటి క్రేజీ. మేము దానికోసం ఆతిథ్యం కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం వచ్చిన వాళ్ళకి. ఇకపోతే రకాలకు వచ్చేటప్పటికి నా హోటల్లో ప్రత్యేకత ఏంటంటే నేను ఎన్ని రకాల భోజనం దగ్గర కూర్చోబెట్టి నేను ఎన్ని రకాలు పెట్టానో తిని శుభ్రంగా ఆస్వాదించి హోటల్ ఓపెన్ చేసిన కాడి నుంచి సాయంత్రం వరకు అన్లిమిటెడ్. ఇది నా ప్రత్యేకత. ఆకు దగ్గర కూర్చున్నాక ఎంతైనా ఎన్ని రకాలైనా తిని హ్యాపీగా బయటకు వచ్చి చక్కగా చేయగడుక్కుని సోంపు వేసుకొని నా కౌంటర్ దగ్గరికి వచ్చి నేను ఇన్ని రకాల పేర్లతో సైతంగా తిన్నాను రాజుగారు అని చెప్పగలిగితే బిల్లు ఫ్రీ అండి. అది నా ప్రత్యేకత. ఇకపోతే ఏంటంటే వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ఏదో సొంత తమ్ముళ్ళలాగో అన్నలాగో ఫాదర్లాగో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా బంధువులు ఆప్యాయంగా ఈ వ్యాపారం కమర్షియల్గా కాదండి, ఫ్యాషన్. నా తండ్రి, నా తాత, నా ముత్తాత, నేను 4వ తరం. నేను పుట్టడం కూడా బైబర్త్. మీ 4 ఫాదర్స్ కూడా అంటే దాదాపు మీ డాడీ అంటే 3 తరాల నుంచి ఇది 4వ తరం. నాది 4వ తరం అండి. అసలు పూటకూళ్ళు అంటే భోజనం అనే పేరు తెలియని టైం నుంచి, పూటకూళ్ళు టైం నుంచి మా వంశపారపర్యంగా ఈ వ్యాపారం స్టార్ట్ అయిందండి. నేలపేటల దగ్గర నుంచి ఇవాళ ఈ గ్లాస్ టేబుల్ దాకా వచ్చాం. రాజుగారు చిన్న సందేహం, ఇప్పుడు మీరు 4 ఫాదర్ నుంచి అంటే 3 తరాలు అంటున్నారు, అప్పుడు కూడా ఇదే ఫుడ్ని కంటిన్యూ చేశారా లేకపోతే అప్పుడు ట్రెండ్గా పద్ధతి పెట్టి అప్పుడు బుట్ట భోజనం, ఆ టైప్ భోజనం, అలా తినే భోజనంలో అలాంటప్పుడు అంటే నాకు తెలిసి రూపాయి భోజనం. మా ఫాదర్ బిఫోర్ 4 ఫాదర్ వాళ్ళు అయితే ఖాళీలు అనాలు. అప్పుడు అన్నమే లేని రోజుల్లో మా దగ్గర భోజనం దొరికింది. రాగి సంకటే జొన్నలో తినే రోజుల్లో మా దగ్గర భోజనం దొరికింది. అలాంటి ట్రెండ్ నుంచి ఇవాళ ఈ చిట్టుముత్యాల పలావ్ వరకు వచ్చాం. అంటే ఇన్ని మొత్తం ఐటమ్స్ చేశారు కదా, మన ఇక్కడ గోదావరి జిల్లాలో దొరికే మొత్తం ఐటమ్స్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి అంటే కొన్ని మనకి దొరకవు. యాక్చువల్గా మనకి కొన్ని రేర్ ఉంటాయి. అవి కూడా మీరు ఎలా మరి అంటే ఒకటే చైనీస్ వెస్టర్న్ ఐటమ్స్ కాదు కానీ ఇవన్నీ అమ్మ చేతి వంట.
అచ్చా అచ్చా. ఇవన్నీ కూడా కలరు కోటింగు ఏమీ లేకుండా మన ఇంట్లో ఎవరి హోదా తగ్గట్టు వాళ్ళు ఒక రకమో రెండు రకాలు వాళ్ళకి తెలిసిన ఈ గోదావరి జిల్లాలో వంటకాల్లో ఇవన్నీ కూడా ఇందులో కొన్ని నేను ఇంట్రడ్యూస్ చేసినవి ఉన్నాయి. అందులో కొత్తగా అంటే నాటుకోడి మజ్జిగ పులుసు నా దగ్గర దొరుకుతుంది. నాటుకోడి మజ్జిగ పులుసు మనకు ఉందండి ఇక్కడ. నాటుకోడి మజ్జిగ పులుసు ఉంది. ఓకే ఓకే ఓకే. ఏదండి నాటుకోడి మజ్జిగ పులుసు అదండి. ఇదండి అదే అండి. ఓకే నాటుకోడి మజ్జిగ పులుసు. అవును. అసలు మామూలుగా నాటుకోడి పులుసు చూసాం మనం, నాటుకోడి మజ్జిగ పులుసు అంట ఇది. ఓకే చాలా ఇదిగా ఉంది, బాగుంది. ఇది మీరు స్టార్ట్ చేసింది? అలాగే నేను స్టార్ట్ చేసినాను. అలాగే చిట్టుముత్యాలు బిర్యానీ. ఓకే. ఇది నేను మొదలు పెట్టిన తర్వాత దాదాపు 6వ సంవత్సరం అండి ఇక్కడ. ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా మంది తెలియక దీని గురించి చాలా తక్కువ అంచనా వేసి తక్కువగా మాట్లాడేవారు. చిట్టుముత్యాలు దాన్ని ఇవాళ ఈ హైప్లో తీసుకురావడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది. బాబా. కొంతమంది రాజుగారు చిన్న సందేహం, ఎందుకంటే బయట హోటల్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి మనకి మామూలుగా జనరల్గా చెప్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం కలుపుతారో, ఎటువంటి రసాయనాలు కలుపుతారో, ఎటు మెటీరియల్ మాట్లాడో, ఏం కలుపుతారో తెలియదు. ఇది సత్యం. ఇది మన దగ్గర అంటే మన బ్రాండ్గా ఇది. మీరు అడిగిన ప్రశ్న చెప్తానండి. మీరు అడిగింది 100కు 100% కరెక్టే. కానీ మీకు ఏదైతే పెడతానో అది నేను తింటాను. నేను ప్రత్యేకంగా వండుకోవడం ఉండదు. అన్నీ కూడా ఇందులో కలర్ కానీ కోటింగ్ కానీ ఎసెన్స్ కానీ మీరు అసలు ఎదిగినా దొరకవు. ఇచ్చేదండి ఇందులో ప్రతిదీ నేను తిన్న తర్వాతే ఫస్ట్ భోజనం నేనే చేస్తాను. తిన్న తర్వాతే నేను కస్టమర్కి పెడతాను. అదే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని తరాలు మేము వ్యాపారం చేస్తున్నాం అంటే అదే మా ప్రత్యేకత. ఎవడో వంటోడు వచ్చాడుకోండి, ఆడికి తెలిసిందంటే ఎసెన్స్ అక్కడ ఉంటాయి చేసేస్తాడు. ఎవరు చేసినా ఒకటే ఫ్లేవర్. కానీ మా దగ్గర అలాగే ఉండదు. ఎప్పుడైనా సరే ఇంట్లో వండుకున్నట్టే ఉండాలి. చంటి పిల్ల తినగలగాలి, 90 ఏళ్ళు అవ్వాతాత తినగలగాలి, వయసులో ఉన్న కుర్రోళ్ళు తినగలగాలి. అలాగుంటుంది తప్పించి ఎక్కడా కూడా ఏంటంటే మార్కెట్లో బయట ఉన్న విధంగా అంటే పక్క వ్యాపారాన్ని నేను తక్కువ చేయకూడదు. కానీ ఇది నాకు తెలిసిన విద్య. సో థ్యాంక్ యూ అండి రాజు గారు. నిజంగా ఎంత మొత్తం పెట్టారు కానీ కొన్ని మాకు ఇప్పుడు కూడా మీ పేరు చెప్పలేకపోతున్నారు. కానీ అది చెప్పడానికి కారణం కూడా చెప్పారు. సో పర్వాలేదు. సో చూసారు కదా, ఇక్కడ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. డబ్బులు సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించరు, కానీ ఆరోగ్యం మాత్రం ఆ ఆరోగ్యాన్ని కాపాడాలంటే మంచి ఆహారం ఉండాలి. అలాంటి ఆహారం ఇవ్వగలిగితేనే మనం ఈరోజు మార్కెట్లో నిలుస్తున్నాం అని చెప్పి రాజుగారు చెప్తున్నారు. నేను డబ్బుల కోసం కాదు, కేవలం ఇది నా ప్యాషన్. అది తాత ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి దీన్ని కూడా నేను కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరైనా సరిగా ఇక్కడ ఈ తాడేపల్లిగూడెం నుంచి వస్తే కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఇక్కడ టేస్ట్ చేసి రాజుగారి యొక్క వెరైటీసు అలాగే ఇదంతా తినిన తర్వాత ఇందులో అన్ని పేర్లు చెప్తే కనుక బిల్లు కూడా కట్టక్కర్లేదంట. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్. ఏ పని అవుతుంది.